విదేశీ విద్యార్థుల వల్ల అమెరికా షాపింగ్ సెంటర్ లాగా మారిపోయిందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల వల్ల ఈ యొక్క పరిస్థితి దిగజారిందని చెప్పేసి ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీకి ఉన్న $100 మిలియన్ కాంట్రాక్టును ఇప్పటికే రద్దు చేశాడు. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అమెరికా సంబంధించిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ట్రంప్ పలు విషయాలను వెల్లడించారు. ఇప్పటికే అమెరికాకు సంబంధించిన ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ కోటా ఎక్కువ ఇవ్వాలి, విదేశీ విద్యార్థులకు ఉన్న 30% కోటాను పూర్తి స్థాయిలో తగ్గించాలని చెప్పేసి ట్రంప్ సూచన చేశారు. విదేశీ విద్యార్థులకు వల్ల ఇక్కడ స్వదేశీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుండి శ్రీనివాస్.